దేశ రక్షణ కోసం, అంతర్గత భద్రత కోసం, మనీ లాండరింగ్ను నిరోధించడం కోసం, పన్నుల ఎగవేతను నిరోధించడం కోసం, ప్రాణాలను కాపాడడం కోసం, ఉగ్రవాద దాడుల నుండి, తీవ్రవాద దాడుల నుండి ప్రజలను రక్షించడం కోసం దేశంలో ఉండే నిఘా సంస్థలు ట్యాపింగ్ చేయవచ్చని చెప్పేసి చట్టమే చెప్తున్నది. అది కేవలం పోలీసు వాళ్ళకే తెలుసు, నిఘా సంస్థలకు మాత్రమే తెలుసు. రాజకీయ నాయకులకు ఎవరికీ తెలియదు. దాని మీద రాజకీయ నాయకులకు ఎలా ఆధారాలు ఉండవు, ముఖ్యమంత్రి గారితో సహా. ఏ ముఖ్యమంత్రి కూడా నిఘా సంస్థలకు పలాని నెంబర్ ట్యాప్ చేయమని చెప్పరు. ఏ నిఘా సంస్థ అధిపతి కూడా ముఖ్యమంత్రికో లేకపోతే మంత్రులకో ఎవరికి కూడా మేము ఈ విధంగా సమాచారం అన్న విషయం చెప్పరు. ఇది గత సందర్భాల్లో చాలాసార్లు కూడా మేము ప్రజల ముందర చట్టాన్ని ముందర పెట్టి చెప్పడం జరిగింది. అయినా కూడా సంబంధం లేని మంత్రులను, హరీష్ రావు గారు ఎన్నడూ కూడా హోంశాఖ మంత్రి గారు, కేటీఆర్ గారు ఎన్నడూ కూడా హోంశాఖ మంత్రి గారు, అదేవిధంగా జోగినపల్లి సంతోష్ గారు ఎప్పుడు కూడా పనిచేయలేదు. అయినా కూడా వాళ్ళను వేధించాలని చెప్పేసి ఎంతోమంది రాజకీయ నాయకులను, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నాయకులను వేధించాలని చెప్పేసి 2 సంవత్సరాలుగా నోటీసుల మీద విచారించిన తర్వాత కూడా వీళ్ళకేం దొరకలేదు. వీళ్ళకేం దొరకనందుకు అప్పుడు 2వ సిట్ వేసి ఒక 4 ఐపీఎస్ అధికారులను పెట్టి మళ్ళీ సీనియర్ రాజకీయ నాయకులను, మాజీ మంత్రులను పిలిచి మళ్ళీ వేధిస్తూ ఉన్నారు. ఒక మంత్రి అంటాడు వీళ్ళని సాక్షులనే చేస్తున్నామంటాడు. మరి 160 సిఆర్పిసి కింద సాక్షులని చెప్పినప్పుడు మరి సాక్షులను ఒక గంట సేపు విచారిస్తే అయిపోతుంది, లేకపోతే ఒక 2 గంటలు విచారిస్తే అయిపోతుంది. సాక్షులను 7 గంటల నుండి 9 గంటలు విచారిస్తే ఆ విచారణ జరుగుతున్న క్రమంలో మీడియాకన్నీ కూడా అశ్లీలమైన థంబ్నెయిల్స్, వ్యక్తిగత హననం చేసే సమాచారం మీడియాకు లీక్ చేసి యూట్యూబ్లో కానీ లేకపోతే సెటిలైట్ టీవీల్లో కానీ వీళ్ళ కుటుంబాలలో చిచ్చు పెట్టే విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. జరిగింది. అది ఈరోజు తారాస్థాయికి చేరింది. కేసీఆర్ గారు చేసి కోసం నేను ఒక విప్లవాత్మకమైన నినాదం తీసుకొచ్చి పోరాటం చేయడమే వారు చేసిన పాపమా? నిరాహార దీక్ష 9 రోజులు చేసి ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ ప్రక్రియ స్టార్ట్ అయిందనే ఒక అప్రూవల్ తీసుకురావడమే వారు చేసిన నేరమా? 4 కోట్ల మంది అణిచివేతకు గురైతే ఆ అణిచివేతకు గురైన ఈ ప్రజలను, నిద్రావస్థలో ఉన్న ప్రజలను, వాళ్ళనందరినీ కూడా జాగృతం చేసి తెలంగాణ తీసుకురావడమే వారు చేసిన నేరమా?